హాయ్ హలో అందరికీ. ఇవేంటియో అనుకుంటున్నారా? ఏంటియో చెప్పండి. ఈరోజు స్పెషల్ మాకు ఇవేంటి అంటే సన్న కాసరకాయలు అంటారు. ఇవి ఎక్కువ కర్ణాటకలో దొరుకుతాయి. నేను వెళ్ళి ఈరోజు తెచ్చుకున్నాను వీటి కోసము. ఇంకొకటి అవే మళ్ళీ సగం సపరేట్ తీసి వీటిని మన కాకరకాయ కారం లాగా చేసుకోవచ్చు అనమాట ఇవి. ఇంకొకటి వచ్చేసి ఆ సన్న కాసరకాయలు పచ్చివి ఉన్నాయి కదా, అవి రొట్టెల్లోకి వాటిల్లోకి ఈ ఆనియన్స్ కలిపి మరిన్ని ఆనియన్స్ కలిపి అప్పటికప్పుడు తినేకి రొట్టెల్లోకి ఈ కొంచెం చేద్దామని సపరేట్ పెట్టాను. ఇదేమన్నా కాకరకాయలు కారం మనం ఎలా చేసుకుంటాం పెద్ద కాకరకాయలు అలాగా చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? వీటిల్లో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే సన్న కాసరకాయలు ఆనియన్ వేసి జొన్న రొట్టెకి స్పెషల్ అనమాట. కాసరకాయల కర్రీ రొట్టెల్లోకి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ కాసరకాయలని ఫస్ట్ తోక తొన్ను అన్నీ కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కడిగి పెట్టుకున్న వాటిని ఇందాక కడిగి చూపించా కదా, వీటిని ఇప్పుడు అటు ఇటు తుంచేసి ఇలా చేసుకోవాలి. ఈ కాసరకాయలని ఇలా చేసుకున్నాక ఆయిల్ వేసుకుని బాండీలో ఆయిల్లో ఆల్రెడీ నేను మినప్పప్పు వేసాను. ఆ నూనె కాగినాక ఇక ఫస్ట్ కాసరకాయలు వేసుకున్నాను. నూనెలోనే అలాగే వేసేసుకోవచ్చు నేను. ఎందుకంటే ఫస్ట్ నూనెలో బాగా వేస్తే కొంచెం చేదు ఉండకుండా పోతుంది. ఇలాగా ఓన్లీ కాసరకాయలు నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది రొట్టెలోకి చాలా బాగుంటుంది టేస్ట్. జొన్న రొట్టెకి కాసరకాయలు కూరకి చాలా కాంబినేషన్ అన్నమాట. ఇది ఒకసారి తిన్నారంటే వదిలిపెడుతుంది. ఇది కూడా అది ఎక్కడన్నా తెచ్చుకొని తినాలా అంటారన్నమాట. ఇలా కొంచెం బాగా మగ్గనిస్తాను. ఇది చూసారా, బాగా ఆల్రెడీ మగ్గిపోయినాయి. ఇంకా దీంట్లో ఆనియన్స్ వేద్దాం. ఆల్రెడీ పసుపును ఉప్పు వేసేసాను నేను, ఎందుకంటే మగ్గుతుందని తొందరగా. దీనిలో ఆనియన్స్ చాలా ఎక్కువ వేసుకోవాలి రొట్టెలో కంటే, చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏం లేదు, సింపుల్. ఈ కాయలు ఉండే కనుక చాలా ఈజీ. ఇది ఆనియన్స్ కూడా హాఫ్ బాయిల్ అయ్యేసరికి అది ఫుల్గా బాయిల్ అయిపోద్ది, అదే ఫ్రై అయిపోద్ది. ఇది ఫ్రై అయ్యేసరికి ఇంకొకటి ఇక దీనిలో మామూలుగా మనం కర్రీలో వేసుకుంటాము, ఫ్రై కర్రీస్లో కారం ఉప్పు అలా వేసేసుకోవటమే. దీనిలో ఇంకా క్వాంటిటీ అట్లా ఏమి ఉండదు. చాలా టేస్ట్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ కాసరకాయ ఈ కర్రీ రొట్టితో తిన్నారో కామెంట్స్లో పెట్టండి. తినకపోయినా పెట్టండి, తినలేదని తింటే తిన్నాము అని పెట్టండి. ఓకే, అయిపోయింది కర్రీ. ఇది ఆనియన్స్ అది బాగా ఫ్రై అయినాకే కారం వేసేయటమేనమాట. ఇందాక చూపించాను కదండి కాసరకాయలు, ఇందాకేమో నూనెలో ఫ్రై చేశాను పచ్చివి. ఏమన్నా పసుపు ఉప్పు కొంచెం చింతపండు వేసి మన కాకరకాయలు లెక్క ఉడకబెట్టుకున్నాను. వీటికేమీ తోకలు అవి కట్ చేసే పని లేదు. ఇవి ఇలాగా ఉడకబెట్టుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. వీటిని ఇప్పుడు మనం నూనెలో వేపుకుందాము. ఇందాకేమన్నా పచ్చి నూనెలో వేపాను, ఇప్పుడు ఏమన్నా ఉడకబెట్టి నూనెలో వేపుతున్నాను అనమాట. ఇది కాసరకాయల్లో రెండో ప్రాసెస్. అది ఫస్ట్ది ఏమన్నా అప్పటికప్పుడు తినేకి రొట్టెల్లోకి, ఇదేమన్నా అన్నంలోకి తినేకి. అన్నీ ఒకేసారి వేస్తాను. ఈ నేను కష్టపడి తీసుకొచ్చుకున్నా బళ్ళారి నుంచి. అక్కడ చాలా అమ్ముతారు ఇప్పుడు ఈ టైంలో. మళ్ళీ ఈ టైం అయిపోయిందంటే ఈ నెల ఇక అక్టోబరు వచ్చిందంటే ఇక దొరకవు అనమాట. మనకెళ్ళి ఉండవు కదా, అందుకని నేను అక్కడికి వెళ్ళాను. సుఖంగా ఇవే ఉన్నాయి, అందుకని తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కాకరకాయ కారం లాగా అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందాక చూపించింది ఏమన్నా రోటీలోకి అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగో ఆనియను కారము ఉప్పు దీనిలో వేసి చిన్నుల్లిపాయ వేసి ఇది కారంతో మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకున్నాక నేను చూపిస్తాను కదా. అల్లం చిన్నుల్లిపాయను పెద్దుల్లిపాయ కారము కొంచెం జీలకర్ర పేస్ట్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ కాసరకాయలు ఇలా ఏగినాయి కదా ఆయిల్లో బాగా, ఈ ఆయిల్లో ఏగిన దానిలో ఈ పేస్ట్ వేయాలి.
ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ వేసినాక కొంచెం మగ్గ పెట్టుకోవాలి. ఇది కాకరకాయ కారంకి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అదే పేస్ట్ అన్నమాట. దీనికి వేసేస్తే ఇది చాలా బాగుంటుంది అన్నమాట. కాకరకాయల కారం ఇది. ఇందాకదేం కాకరకాయల కూర. అన్నైంది తిని ఈ కాకరకాయలు.